4 ఆటోల్లో ప్రయాణం, 30 భద్రతా వాహనాలు, 11 కిలోమీటర్ల మేర సినిమా మాదిరి షో. ఆ తర్వాత ఆటో డ్రైవర్లు తామొక్కరమే ఆదుకున్నామంటూ బిల్డప్. కట్ చేస్తే కనీసం ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా వినేందుకు వారికి ఖాళీ లేదు. ఇది సీఎం చంద్రబాబు పరిస్థితి. గత ప్రభుత్వం కంటే గొప్పగా ఆటో, మ్యాక్స్, క్యాబ్ డ్రైవర్లకు సాయం చేస్తామంటూ డప్పు కొట్టుకుని తన పాత పద్ధతిని మళ్లీ కొనసాగించారు. ఆటో డ్రైవర్ సేవా పథకం పేరుతో ఆటో వాళ్ళను దగా చేశారు. తన అవసరానికి అడగకుండానే హామీలివ్వటం, అవసరం తీరిన తర్వాత ఇచ్చిన మాటను తుంగలో తొక్కేయడంలో చంద్రబాబు తర్వాతనే ఎవరైనా. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎలాగైతే తన అసలు స్వభావాన్ని బయటపెడుతూ వచ్చారో ఇప్పుడు 4వ సీఎం అయ్యాక కూడా అదే చేశారు. ఆటో డ్రైవర్ సేవా పథకాన్ని ఎంత గ్రాండ్గా అయితే ప్రారంభించారో అదే స్థాయిలో దారుణంగా మోసం చేశారు. ఎన్నికల సమయంలో అడగకుండానే మోటారు రంగంపై ఆధారపడిన ఆటో డ్రైవర్లకు చంద్రబాబు అబద్ధపు హామీలను గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం కింద ఇచ్చే 10,000ను 15,000 చేయడంతో పాటు బీమా, సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెనాల్టీల భారం లేకుండా చేయటం వంటి హామీలను ఇచ్చేశారు. అయితే చంద్రబాబు మాట నమ్మి ఓటేసిన ఆటో డ్రైవర్లు తాము ఎంత పెద్ద తప్పు చేశారో తొందరగానే గ్రహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టి ఆటోలపై ఆధారపడే డ్రైవర్లకు షాక్ ఇచ్చారు. ఫ్రీ బస్సు స్కీమ్ అమల్లోకి రావడంతో ఆటో డ్రైవర్లకు కనీసం కిరాయిలు లేక అప్పుల పాలవుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేసే సమయంలోనే తమను ఆదుకోవాలని మొదటి నుంచి ఆటో డ్రైవర్లు, ఆటో కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఫ్రీ జర్నీ అమలు చేయడంతో ఆటో వాలాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ దసరా నుంచి ఆటో డ్రైవర్లకు 15,000 వేస్తామని ప్రకటించిన చంద్రబాబు అత్యంత ఆర్భాటంగా ఆటో డ్రైవర్ సేవా పథకాన్ని ప్రారంభించారు. చంద్రబాబు ఇంటి నుంచి అజిత్ సింగ్ నగర్ వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర పెద్ద సినిమా షోను నడిపించారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బీజేపీ అధ్యక్షులు మాధవ్ తలో ఆటోలో అజిత్ సింగ్ నగర్ కు బయలుదేరారు. 4 ఆటోలకు ముందు సినిమా సెట్టింగు, ఆటోల వెనకే ఓ 30కి పైగా భద్రత కోసం వెహికల్స్ తో పెద్ద హంగామానే నడిపించారు. ఆటోల్లో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్లు పబ్లిక్ తో మాట్లాడుతూ అందరినీ తామే ఉద్ధరిస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ సేవా పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ పథకం తన ఆలోచనల నుంచి పుట్టిందే అన్నట్టుగా మైకుల ముందు ఊదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సాయం చేస్తామంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు తీరా పథకం ప్రారంభోత్సవం రోజున మాత్రం కేవలం 2,90,699 మందికి 436 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో వేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే తమ సమస్యలపై చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఆటో కార్మిక సంఘాల నాయకులు ఎంత ప్రయత్నించినా అనుమతి ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తమను కలవడానికి కూడా చంద్రబాబు భయపడుతున్నాడని ఆటో కార్మిక సంఘాల నాయకులు ఎండగట్టారు. ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తుడుపు సరిగా 15,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తున్నాం, 5,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉంటున్నావు. నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయలా. నువ్వు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి 5,000 రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈ రోజున 5,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పుకుంటా ఉన్నావు. సరైనటువంటిది కాదు. అదేవిధంగా నువ్వు ఇస్తానన్నటువంటి యావత్తు డ్రైవర్లకు ఇవ్వాలి. ఈ డ్రైవర్లందరికీ ఇచ్చేవరకు కూడా మా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున ఇట్టి పరిస్థితి ఆపే ప్రసక్తి లేదు. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం వాందర్ల పేరుతో 2,90,000 మందిని కుదించావంటే ఇది సేవ చేస్తామన్నా మోసం చేస్తామన్నావా? ఇది దసరా కాదు గర్వ మోసం జరగదని చెప్తా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆటో కార్మిక పథకానికి 400 కోట్లు ఇవ్వడానికి బాధపడతా ఉన్నాం. ఇక సభా వేదికగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, వారికి పండుగ కాదు దండుగ రోజుగా గుర్తుండేలా చేశారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఏమాత్రమైనా సంబంధం లేదన్నారు. యువగలంలో 13 లక్షల మంది లైసెన్సులు ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని ప్రకటించిన లోకేష్ కు ఇప్పుడు వాళ్ళంతా గుర్తులేరా అని నిలదీశారు. లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది, ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? 400 కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం, దీనికి మోసం చేసి దగా చేసి
మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే సాయం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అటు మహిళల్ని ఇటు ఆటో డ్రైవర్లను దగా చేశారని ప్రజా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.